బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని కేవలం తెలంగాణలోనే కాకుండా కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతికి పేదలు ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. ఏ మొహం పెట్టుకుని బీఆర్ఎస్ ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసినందుకు బీఆర్ఎస్ కు ఓటేయాలా అని నిలదీశారు. అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేసే రోజులు దగ్గర పడ్డాయని, సంక్షేమం అభివృద్ధిని అందించే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటున్నా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున అయితే వివిధ పార్టీల నుంచి నాయకులందరూ కూడా తరలి వస్తున్నారు. ఒకవైపు కర్ణాటక ఎన్నికలు కావచ్చు, భారత్ జోడో యాత్ర ఒక ఫలితం కావచ్చు, ఈ నేపథ్యంలో కూడా ఒక ఫోకస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీపై షిఫ్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఇంత గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గురించి ఒక్క మాట మాట్లాడిన కేసీఆర్ ఈ రోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక మాటతో విమర్శిస్తూనే కాంగ్రెస్ పార్టీపై ఫోకస్ పెట్టారు. సో ఈ మొత్తంగా భయం పట్టుకుందనుకోవచ్చా? మొత్తానికి అసలు ఏమనుకోవచ్చు సార్? ఒక్కసారిగా తెలంగాణ 2014లో తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలా? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనని చూసినాం, కేసీఆర్ పాలనని చూసినాం. కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఆ విధంగానే రెండు శక్తుల మధ్య పోలరైజేషన్, అంటే రెండు శక్తుల మధ్య ప్రజలు బీఆర్ఎస్ వైపా కాంగ్రెస్ వైపా. బీజేపీ అయితే నామమాత్రపు పోటీయే, బీజేపీ 3వ స్థానమే. బీజేపీకి గాలిలాగా, ఒక గాలిబుడగలాగా పేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి గ్రామాన శక్తివంతమైనటువంటి నిఖార్స్ అయినటువంటి కరుడుగట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ గారికి ఈసారి నిజంగా బీఆర్ఎస్ కు భయం పట్టింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే గనక మెజారిటీ మార్కుని దాటబోతుందని ఇంటెలిజెన్స్ సర్వేలు చెప్తున్నాయి. దాంతో కేసీఆర్ గారికి నిజంగానే భయం పట్టిందని అంటారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లనే దాటుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ ఎలక్షన్ వెళ్తున్న కొద్దీ బీజేపీ అనేది రంగంలో ఉండకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ నెలకొనేటువంటి అవకాశం ఉంది. మా ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా స్పష్టంగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న 15 సంవత్సరాల నుంచి 4 సార్లు గెలిచి ప్రజల్ని మోసం చేసిండు. 15 సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆదిలాబాద్ ని పూర్తిగా వెనక పడేసింది మొత్తం జోగురామన్ అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈసారి చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒకవైపు చూసుకున్నట్లయితే 105 సీట్లు మేము సాధిస్తాం. ఎందుకంటే ఈ 9 ఏళ్ల పాలనలో చూసుకుంటే ఒకవైపు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఒక 21 రోజుల పాటు కూడా వివిధ రంగాల శాఖల నుంచి కూడా ప్రజలకి ఒక అభివృద్ధి ఏ విధంగా సాధించామనేది అందరికీ తెలిసే విధంగా అయితే నేపథ్యంలో చూసుకున్నట్లయితే అందరూ చేరువయ్యే విధంగా ఒక ఎన్నికల స్టంట్ అనుకోవచ్చు, వ్యూహం రచిస్తున్నారు. మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనుకోవచ్చు? మరి 105 సీట్లు సాధిస్తామంటున్నారు. నిత్యం కూడా ఒకవైపు మనం గతంలో చూసుకున్నట్లయితే విహెచ్ గారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు ఈ యొక్క ధరని తీసుకొచ్చి ఒక బంగాళాఖాతంలో వేయాలి అని అన్నారు. ప్రధానంగా దీనిలో అతిపెద్ద భూ కుంభకోణమే జరిగింది. కాంగ్రెస్ పార్టీనే తీసుకెళ్లి బంగాళాఖాతంలో ఏమన్నారు. సో ప్రజలు కూడా చూస్తున్నారు. ఏమనుకుంటారు కేసీఆర్ యొక్క మాటలు? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తా అని మోసం చేసినందుకు ఓటేయాలా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఇండ్లు కట్టియకుండా మోసం చేసినందుకు ఓటేయాలా? 4 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వని ఈ దొంగ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలా? 4 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పియని ఈ ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఓటేయాలా? అన్ని వర్గాల సప్లాన్ కింద, ఎస్సీ సప్లాన్, ఎస్టీ సప్లాన్ కింద ఒక్క లోను కూడా శాంక్షన్ చేయనటువంటి ఈ ప్రభుత్వం మోసం చేసినందుకు ఓటేయాలా? అసలు దేనికి ఓటేయాలి? రైతు బంధు పేరు చెప్పి రైతులకు అన్ని రకాల సబ్సిడీల్ని, ఇన్పుట్ సబ్సిడీని తీసేసినందుకు ఓటేయాలా? కౌలు రైతులకు ₹1 సహాయం చేయనందుకు ఓటేయాలా? బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతో అవినీతిలో కూరుకుపోయింది. ప్రజలకు ఏం మేలు చేసే పరిస్థితుల్లో లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నేను ఇప్పుడు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రం మొత్తంలో టీఆర్ఎస్ ఇండ్లు కట్టించిన వాళ్ళందరూ, బీఆర్ఎస్ ఇండ్లు కట్టించిన వాళ్ళందరూ బీఆర్ఎస్ వేయండి. మా ఇందిరమ్మ ఇల్లు కట్టి తీసుకున్న వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టించుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఓపెన్ గా నేనే చెప్తున్నా. టీఆర్ఎస్ నుంచి ఇల్లేస్తే మీరు టీఆర్ఎస్ వేయండి, కాంగ్రెస్ నుంచి ఇల్లేస్తే కాంగ్రెస్ వేయండి. మా ఏ విద్యార్థులైతే, ఏ కుటుంబాలకైతే ఫీజు రియంబర్స్మెంట్ దక్కిందో, విద్యార్థులకు స్కాలర్షిప్లు దక్కినాయో, స్కాలర్షిప్లు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వేయండి. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ
ఈ టైంలో స్కాలర్షిప్ ఇచ్చిన వాళ్ళందరూ టీఆర్ఎస్కి వేయండి. రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వేయండి. రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో హాయంలో వచ్చిన వాళ్ళందరూ టీఆర్ఎస్కి వేయండి. ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్తారు? నేనేమి మతం కార్డు వాడతలేను, కులం కార్డు వాడతలేను, నేను అభివృద్ధి కార్డే వాడుతున్నాను. నేను చెప్పేదాన్ని పచ్చి నిజాలండి. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఆరోగ్యశ్రీని చంపేసిన ఎంతమందికి టీఆర్ఎస్ ఉచిత వైద్యం అందించిందో వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి వేయండి. ఒక్కటండి, టీఆర్ఎస్ చెప్పేటి అన్ని మాయమాటలు. అసలు ప్రభుత్వం పనిచేసే మూడ్లనే లేదు. బ్యూరోక్రాట్లు ఎవరు పనిచేయట్లేదు. ప్రతి దానికి సీఎంఓ ఆఫీస్ నుంచే పర్మిషన్ రావాలంటే గనక రేషన్ కార్డు కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ అండి. పూర్వకాలంలో రేషన్ కార్డు ఎట్లా ఇచ్చేవాళ్ళండి? ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ రికమెండేషన్ చేస్తే రేషన్ కార్డు వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు. ఇంకోటి చెప్తున్నా, మా ఎమ్మెల్యే జోగురామన్ అని రేషన్ కార్డు కూడా ఇప్పియలేనటువంటి చవట దద్దమ్మ సన్నాసి, ఇంతకంటే నీకంటే చెప్రాసి అటెండర్ ఆఫీసులలో పనిచేసే అటెండర్ చెప్రాసి కూడా అంత ఎక్కువ పవర్ఫుల్, అంత శక్తివంతుడు అంటున్నారు. జోగురామన్ నేను చెప్తున్నా, జోగురామన్న పరిస్థితే కాదు, ఆదిలాబాద్ లో మాత్రం ఈసారి 15 సంవత్సరాలుగా జోగురామన్న బేతాళ మాంత్రికుని రాక్షస పాలనని ఖచ్చితంగా 10 కిలోమీటర్ల లోపల బొందబెట్టడానికి ఈ వచ్చినటువంటి నాయకులందరూ వీళ్ళంతా టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి అనేక రకాలైనటువంటి మండల స్థాయి నాయకులు, దళిత నాయకులు, బీసీ సంఘం నాయకులు, ఎస్సీ సంఘం నాయకులు, పర్దాన్ సమాజ్, ఆదివాసీ గోండ్ సమాజ నాయకులు, ఆ తర్వాత అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం అవుతున్నాయి. కాంగ్రెస్ ఇదొక్కడే చెప్తోందండి, కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రచారం గాలిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము భూమి మీద ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ నేల విడిచి సాము చేస్తుంది గాలి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి ఇలాంటి భారీ చేరికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో పక్కగా అధికారంలో వస్తుంది అని అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉమ్మడి నేను కర్ణాటక ఎలక్షన్లు పోలింగ్ కూడా కాకముందు, రిజల్ట్స్ రాకముందు ఒక్కడిగా నేను అనేక మంది వేలాది మంది కార్యకర్తలతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. నా తర్వాత నన్ను ఇప్పుడు అందరూ చాలా మంది కంది శ్రీనివాసరెడ్డి గోల్డెన్ లెగ్ అని అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఆ రివర్స్ మైగ్రేషన్ ని, అంటే ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ విండ్ ని మన వైపు కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పినటువంటి వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి అంటూ నాకు చాలా సంతోషం. ఒకటేంటంటే ఇప్పుడు నా తర్వాత నిన్న శ్రీహరిరావు గారు, నిర్మల్లో శ్రీహరిరావు గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ఎంతో ఘన స్వాగతం పలికినాం. అట్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా రేవంత్ రెడ్డి మాకు ఒక టార్గెట్ ఇచ్చిండు, 10 అసెంబ్లీ స్థానాల్లో 8 గెలవాలని. ఖచ్చితంగా 8 గెలుస్తున్నాం. దేవుడి ఆశీర్వాదం ఉంటే ఒకటి ఎక్కువనే గెలిచి చూపిస్తాం, 9 గెలిచి చూపిస్తామని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఒక్కటండి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే గరీబోళ్ల పార్టీ, పేదోళ్ల పార్టీ. మధ్యతరగతి ప్రజలందరూ కూడా గరీబోళ్లు పేదోళ్లకు లోన్లు రాక, సంక్షేమ ఫలితాలు అందక వాళ్ళు తీవ్ర నిరాశ నిస్పృహలలో ఉన్నారు. నేను గరీబోళ్లకు పేదోళ్లకి అందరికి, నేను మధ్యతరగతి ప్రజలకు అందరికి చెప్పేది ఒకటే, నిరాశ పడకండి. మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు ముందున్నాయి. ఎవరు రైతన్నలు గాని, బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎవరైనా గానీ, కౌలు తీసుకున్నటువంటి రైతులు గాని ఎవ్వరు కూడా ఆత్మహత్యలు లాంటి వాటికి పాల్పడద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తది. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తుంది ప్రతి నెల. అనేక రకాలైనటువంటి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. అవ్వాతాతలకు పింఛను కలిపి 5,000 రూపాయల ప్రతి ఇంటికి పింఛన్ ఇస్తుంది అవ్వాతాతలకు కలిపి. ఆ తర్వాత 5 లక్షల రూపాయలు మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్లు చేస్తుంది. ప్రతి విషయంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ తర్వాత ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తుంది. కౌలు రైతులకు కూడా రైతు బంధుని అమలు పరుస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మా రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే గరీబోళ్ల పార్టీ, పేదల పార్టీ. అలాగే మధ్యతరగతి ప్రజలు కూడా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మధ్యతరగతి ప్రజలారా, ఈ 10 ఏళ్లలో మీ జీవితం ఎట్లయింది? నెలకు 5,000, 6,000, 10,000 రూపాయలు సంపాదించేటువంటి మీ జీవితాలలో మీ సంపాదన అలాగే ఉంది, కానీ ఖర్చులు ఎట్లా పెరిగినాయి? 500 రూపాయల సిలిండర్ 1,250 రూపాయలైంది. చక్కెర ధర, నూనె ధర, బియ్యం ధర, గోధుమల ధర, మంచి నూనె ధర, చాయ్ పత్తా, టీ పొడి ధర కూడా పెరిగింది. మధ్యతరగతి ప్రజలారా ఆలోచించండి. డీజిల్ ధర, పెట్రోల్ ధర కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లుండే, ధరలు ఎట్లుండే అదుపులో, ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ పాలనలో, బీజేపీ పాలనలో ఎట్లా ధరలు రెక్కలు కట్టుకొని పెంచినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు
గరీబోళ్ళు అన్ని సామాజిక వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీతో అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జోగు రామన్న మీద 40,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో. థ్యాంక్ యూ సార్. రైట్, చూసాం కదా ఇప్పటికే ఒక ఆదిలాబాద్ నుండి అయితే భారీ చేరికలు అయితే ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి ఒక సమక్షంలో, అలాగే రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి యొక్క సమక్షం ఆదివారంలో అయితే జాయిన్ అవుతున్నారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 9 ఏళ్ల పాలనలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది కూడా ఏమీ లేదు. ప్రజలకి ఒక పేదల పార్టీ, అలాగే పేదలను ఆదుకున్న పార్టీ అంటే గతం నుండి చూసుకుంటూ కూడా ఎప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ముందంచి ఉంటుందని కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేది ఒక 105 సీట్లు సంపాదిస్తాం, హ్యాట్రిక్ కొడతామని వీళ్ళు ఒక ప్రగల్భాలు చెప్తున్నారే కానీ తెలంగాణ ప్రజలు మాత్రం మొత్తానికి ఒక కాంగ్రెస్ వైపు అధికారంలో తీసుకొస్తారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి, అలా కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తంగా చూడాలి మరి ఈ అసలే చేరికల నేపథ్యంలో, భారీ చేరికలు నిన్న కూడా చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా నుండి ఒక ప్రముఖ నేత, బీఆర్ఎస్ నేత అయినటువంటి శ్రీహర్రావు కూడా ఇక్కడ నిన్నైతే రేవంత్ రెడ్డి ఒక సమక్షంలో అయితే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అయితే రాబోయే ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తా ఉన్నాం, పొంగులేటి కావచ్చు, అలాగే జూపల్లి కావచ్చు, వీళ్ళందరూ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆల్మోస్ట్ వచ్చేది కూడా ఖరారైనట్లు కూడా విహెచ్ మాటల్లో, అలాగే సీనియర్ నేతలు, కాంగ్రెస్ నేతల మాటలు అయితే ఉన్నాం. అయితే ఈ విధంగా వివిధ నేతలు బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకొని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ, అలాగే కర్ణాటక ఎన్నిక ఫలితాలు దానికంటే ఇంకా అత్యంత భారీ మెజారిటీ ఇక్కడికి వస్తుందంటూ కూడా ప్రతి కాంగ్రెస్ నేత కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నుంచి పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి అయితే కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రముఖ నేతలు వీళ్ళందరూ కూడా, అలాగే రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి యొక్క ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి యొక్క సమక్షంలో మరికొద్ది సేపట్లో అయితే కాంగ్రెస్ కండువా కూర్చుకునే పార్టీలోకి అయితే రానున్నారు. మొత్తంగా అయితే చూడాలి. రాబోయేది మాత్రం అధికారంలోకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ధీమతం వ్యక్తం చేస్తున్నారు. వెన్నెల, ఓటర్ స్టూడియో.